ఏమండి లత గారు? ఇంటి గుమ్మం దగ్గర నుండే పెద్ద కేకతో పిలిచాడు శ్రీధర్. వస్తున్నా అంటూ ఇంట్లో నుండి లత కంగారుగా బయటకు వచ్చింది. అలా రావటంతో ఆమె ఎద మీద పైట స్థానభ్రంశం చెందిన సంగతి ఆమె గుర్తించలేదు. లతను చూస్తున్న శ్రీధర్ చూపులు అక్కడే ఆగిపోయాయి. ఆ విషయం గ్రహించిన లత సిగ్గుతో పైటను సరిచేసుకుని, అత్తయ్య వాళ్ళు ఇంకా ఊరి నుండి రాలేదు అంది. తెలుసు, అందుకేగా వచ్చాను. ఆమె వంక కుంటిగా చూస్తూ అన్నాడు శ్రీధర్. లత గబగబా లోపలికి వెళ్లిపోయింది. అదేంటండి, నేను ఇంత శ్రమపడి వస్తే కనీసం కూర్చోమని కూడా అనరా? ఆమె వెనక నుండి అన్నాడు శ్రీధర్. అయ్యో సారీ అండి, కూర్చోండి అంటూ అతనికి కుర్చీ వేయబోతున్న లత బయట మరలా జారి పాల నురుగులాంటి ఆమె ఎర్ర పొంగులు బయటపడటంతో తట్టుకోలేకపోయిన శ్రీధర్ వాటి వంకే ఆర్తిగా చూశాడు. అది గమనించిన లత అతని వంక చిరుకోపంగా చూసి లోపలికి వెళ్లిపోయింది. లత గారు, నేను నా రూమ్ కి వెళ్లిపోతున్నా అన్నాడు శ్రీధర్. ఉండండి, ఇప్పుడే టీ పెట్టాను, తాగి వెళ్దురు గాని లోపల నుండి జవాబిచ్చిన లత కొద్దిసేపటికి 2 టీ కప్పులతో వచ్చింది. అబ్బా, చాలా థాంక్స్ అండి, చక్కటి టీ ఇచ్చారు. టీ తాగుతూ మెచ్చుకోలుగా అన్నాడు శ్రీధర్. అన్నట్టు మీకు విషయం చెప్పటం మర్చిపోయా. మీరొస్తే మిమ్మల్ని ఇక్కడే భోజనం చేయమని మామయ్య చెప్పమన్నారు మెల్లగా అంది లత. అబ్బే, ఎందుకండి మీకు ఆ శ్రమ అన్నాను. ఏమో, మామయ్య చెప్పమన్నది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం అంది. సర్లేండి, చెయ్యనంటే మీ మామయ్య కంటే ముందర మీరే బాధపడేలా ఉన్నారు. అలాగే కానివ్వండి అన్నాను. ఉండండి, 1 నిమిషంలో వంట పూర్తి చేసి వస్తాను చెప్పింది లత. ఏమండి, నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా? అనుమానంగా అడిగాడు. ఎందుకలా అంటున్నారు? కంగారుగా అంది. లేకపోతే ఏంటండి, ఇప్పుడు టైం ఎంత? 6 కూడా కాలేదు. అప్పుడే భోజనం పెట్టి నన్ను పంపిద్దామనుకుంటున్నారా? నవ్వుతూ అన్నాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. సరే, మీ ఇష్టం, మీరు ఎప్పుడు చేయమంటే అప్పుడే చేస్తాను అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. శ్రీధర్ ఉండేది పక్క పోర్షన్ లోనే. బ్యాచిలర్, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శ్రీధర్ మంచితనం వల్ల పక్కనే ఉండే సుబ్బారావుతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన మేనకోడలు లత. సుబ్బారావు ఊరు వెళ్తూ, లత ఒంటరిగా ఉంటుంది, కాస్త కనిపెట్టు ఉండు అంటే బ్యాంకు నుండి రాగానే ఆ ఇంట్లో వాలిపోయాడు శ్రీధర్. ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండి ఉంది. బయట బాగా గాలి వీస్తుంది. శ్రీధర్ గారు, బయట వాన పడేలా ఉంది, లోపలికి వచ్చి కూర్చోండి అంటూ లోపల నుండి పెద్ద గొంతుతో పిలిచింది. ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న శ్రీధర్ మనసులోనే ఆనందపడుతూ వెళ్లి లోపల కూర్చున్నాడు. ఇంతలో కరెంటు పోయింది. అయ్యో, కరెంటు కూడా పోయింది, ఆ గదిలోకి రాబోతూ అంది. పోనీలేండి, అది మన మంచికే అని మనసులో అనుకున్నాడు శ్రీధర్. శ్రీధర్ గారు, ఎక్కడ ఉన్నారు? వెలిగించిన కొవ్వొత్తి పట్టుకొస్తూ అంది. ఇక్కడే, మీ పక్కనే అన్నాడు. గాలి గట్టిగా వీచటంతో ఆమె చేతిలోని కొవ్వొత్తి ఆరిపోయింది. గది మొత్తం చీకటిగా తయారైంది. ఆ చీకట్లో అతను ఎక్కడ ఉన్నాడో తెలియని లత చేతులతో అటు ఇటు తడుముతూ ముందుకు రాబోయి కాలికి ఏదో బలంగా తగలటంతో తూలి ముందుకు పడిపోయింది. ఆ పడటం సరాసరి అతని ఒళ్ళోనే పడటం, అతని ఆమెను పట్టుకోవటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఆమె అతని నుండి దూరంగా జరగబోయింది. అంతలో పెద్ద ఉరుము ఉరమటంతో భయంగా అతన్ని గట్టిగా వాటేసుకోవటంతో అతను ఆమెను ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఆడస్పర్శ ఎరుగని అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కింది. తొలిసారిగా పురుష స్పర్శ సోకిన లత పరిస్థితి కూడా అంతే. చల్లటి గాలి కూడా వాళ్లకు వేడిగా ఉంది. అతని చేతులు ఆమె శరీరాన్ని ఆర్తిగా తాగుతున్నాయి. ఆమెకు కూడా అది బాగుండటంతో అతని చేష్టల్ని అడ్డు చెప్పలేదు. తన పెదాలతో ఆమె పెదాలను ఆర్తిగా అందుకున్నాడు. అతని చేతులకు అడ్డు చెప్పలేని లత అతన్ని మరింత గట్టిగా తన ఎదకు హత్తుకుంది. అతని చేతులు సన్నటి ఆమె నడుమును పట్టుకున్నాయి. ఆ తీపి బాధను తట్టుకోలేని లత మునిపంటతో అతని అధరాలను కొరికింది. ఇద్దరిలోనూ ఏదో తెలియని ఆతృత, ఏదేదో చేసేయాలనే ఆరాటం. ఇద్దరి శరీరాలు వేడెక్కటంతో ఆ తీయని బాధను తట్టుకోలేక ఒకరినొకరు ఆత్రంగా పెనవేసుకోబోతున్న సమయంలో హఠాత్తుగా కరెంటు రావటంతో ఇద్దరు కంగారుగా వేరయ్యారు. సారీ లత, ఏదో తెలియని ఆవేశంలో తొందరపడ్డాను. ముందుగా తేరుకున్న శ్రీధర్ సిగ్గుగా అన్నాడు.
లత మౌనంగా ఉండటంతో శ్రీధర్ బయటకు నడిచాడు. తర్వాత ఇద్దరు తమ పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. కాలం గిటున తిరిగింది. వాళ్ళకిప్పుడు బీటెక్ చదువుతున్న కొడుకున్నాడు. శ్రీధర్కి ఇంట్లో శ్రీమతి లత ఒక్కతే కనపడటంతో ఏడీ నీ పుత్రరత్నం అంటూ నెమ్మదిగా ఆమె దగ్గరకు వస్తూ అడిగాడు. సినిమాకెళ్ళాడు. అతని మనసులోని ఆత్రాన్ని పసిగట్టి ముసిముసిగా నవ్వుతూ అంది. అయితే మనకు మంచి అవకాశం అన్నమాట. ఆత్రంగా ఆమెకు మరింత దగ్గరగా వస్తూ అన్నాడు. ఇప్పుడు ఆ పిచ్చి వేషాలు వేయకండి, అవతల నాకు చాలా పనులున్నాయి అంటూ అక్కడ నుండి కదలబోయిన ఆమెను అమాంతం వాటేసుకుని దగ్గరకు తీసుకున్నాడు. అయ్యో ఏంటండి, ఇంత వయసు వచ్చినా సిగ్గు లేకుండా కొత్త పెళ్లి కొడుకులా తెగ ఆరాడి పడిపోతున్నారు. ఎవరైనా చూస్తారన్న సిగ్గు కూడా లేకుండా పోయింది. అతన్ని దూరంగా తోస్తూ అంది. అబ్బా లత, సరసానికి సరదాకి వయసుతో సంబంధం ఏముంది? నిజమైన సరసాన్ని శృంగారాన్ని వయసు మళ్ళిన వారే చక్కగా అనుభవించగలుగుతారు. వయసులో ఉన్న కుర్రాళ్ళకి అంతా తొందరే. ఆమెను మరోసారి దగ్గరగా తీసుకోబోతూ అన్నాడు శ్రీధర్. అబ్బా మీ గోల మీదే గాని నా మాట వినరు కదా, అతని నుండి తప్పించుకుంటూ అంది లత. ఇది చాలా అన్యాయం. గత కొన్ని రోజులుగా అబ్బాయికి పరీక్షలంటూ నన్ను దూరంగా ఉంచావు. ఇప్పుడు వాడు ఎలాగూ లేడు కదా అని దగ్గరకొస్తే కాదంటున్నావు. ఇలా అయితే నా గతేం కాను. ప్లీజ్ ఒక్కసారి ఆమెను బతిమలాడుకుంటూ అన్నాడు శ్రీధర్. మీకెన్నిసార్లు చెప్పాలండి, అయినా దేనికైనా ఓ ఏళాపాళా ఉంటుంది. ముద్దుగా కసురుకుంది. అబ్బా ఆ విషయం నాకు తెలుసు, కానీ మన లాంటి వాళ్లకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడే మంచాన్ని సిద్ధం చేస్తూ లతతో అన్నాడు. శ్రీధర్ సంగతి బాగా తెలిసిన లత ఇంకా అతన్ని ఆపటం కష్టమనుకుంది. అలాగే అతన్ని ఎంత దూరంగా ఉంచితే అంతగా రెచ్చిపోతాడని ఆమెకు మొదటి నుండి బాగా అనుభవమే. అటువంటి అనుభవం కోసం ఆమె కూడా ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది. మగాడు కాబట్టి అతను బయటపడ్డాడు అనుకుని మనసులోనే నవ్వుకున్న లత, అబ్బా వస్తున్నానుగా ఉండండి, మీకంతా తొందరే అంటూ తలుపు గడియ పెట్టి అతనికి దగ్గరగా రావటంతో ఆత్రంగా ఆమెను గట్టిగా వాటేసుకుని ముద్దులతో ముంచెత్తుతూ, వయసు పెరుగుతున్న కొద్దీ నీ అందం కూడా పెరిగిపోతుంది. 16 ఏళ్ల పిల్లలా మారి పిటపిటలాడిపోతున్నావు. మీరు మాత్రం ఎందులో తక్కువేంటి? రోజు రోజుకి మరీ కుర్రవాడిపోతున్నారు. అతన్ని తన బలంతో మరింతగా మీదకు లాక్కుంటూ అంది లత. ఏమైనా లత, నీలాంటి పార్ట్నర్ దొరకటం నా అదృష్టం. లేకపోతే మన వయసు వచ్చేసరికి ఎంతో మంది ఇటువంటి సరదాలకు సుఖాలకు వయసు అయిపోయిందని అపోహతో దూరమైపోతున్నారు. మనకు ఆ ఇబ్బంది లేదు అన్నాడు ఆమెను కౌగిలిలో బిగిస్తూ. నిజమేనండి, ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే. అవును, చాలా రోగాలు చక్కటి శృంగారంతో పోతాయట కదండి అమాయకంగా అడిగింది. నిజమే. అయితే శృంగారం అంటే రతి జరపటం అన్న ఉద్దేశంతో చాలా మంది తప్పు అనుకుంటున్నారు. నిజమైన శృంగారం మనసుకు సంబంధించింది. అది ఆలు మగులను మానసికంగా మరింత దగ్గరగా చేస్తూ వారి వివాహ బంధాన్ని మరింత పటిష్టం చేస్తుంది అంటూ ఆమె పెదాలను మెత్తగా స్పృశించాడు. అయ్యా మహానుభావ, పుణ్యకాలం కాస్త ఇలా మాటలతో గడిపేస్తే ఇక అసలుది ఎప్పుడు? అతన్ని ఇంకా రెచ్చగొడుతూ చెవిలో మెల్లగా అంది లత. ఇంకా దేవి గారి అనుమతి అయ్యిందిగా, చూడు నిన్ను ఏం చేస్తాను అంటూ ఆమె సామ్రాజ్యాన్ని పూర్తిగా తన బలంతో ఆక్రమించుకున్నాడు. అలా ఎంతసేపు ఆనంద సాగరంలో ఈదులాడి అలసిన ఆ ఇద్దరు అలసటగా కళ్ళు మూసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మనసులోనూ ఒకటే భావన. ఆయనకు ఇంత వయసు వచ్చినా ఆనాటి కుర్రతనం మాత్రం పోలేదు అని లత తృప్తిగా అనుకుంటే, ఎంత వయసు వచ్చినా నేను ఎప్పటికీ కుర్రవాడినే అని ఆనందంగా అనుకున్నాడు శ్రీధర్.